నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. అటు వైసీపీ వారసత్వం గురించి, ఇటు టీడీపీ వారసత్వం గురించి ఇప్పుడు ఏపీలో తెగ చర్చించుకుంటూ వస్తున్నారు. అటు వారసత్వం అంటే తండ్రిని చూసి కొడుకులు నేర్చుకుంటున్నటువంటి విద్యలు, ఇటు టీడీపీలో తండ్రిని చూసి కొడుకులు నేర్చుకుంటున్నటువంటి విద్యలు. దీని గురించి మనం మాట్లాడుతూ వస్తుంది. అయితే ఇది ఎక్కువ చర్చ కింద వస్తుంది. ఎందుకంటే లిక్కర్ స్కామ్లో ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ్ కూడా అరెస్ట్ కావడం, మొన్న మధ్య చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ ఇప్పటికే జైల్లో ఉండడం, ఆయన కొడుకు మోహిత్ రెడ్డి పైన కూడా ఇప్పుడు విచారణ జరగబోతుందని చెప్పేసి తెలుస్తుంది. సో మొత్తానికి అటు వైసీపీ వారసత్వాన్ని, ఇటు టీడీపీ వారసత్వాన్ని ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఫస్ట్ టీడీపీ గురించి చెప్పుకోవాలంటే మనం చూసాం, నందమూరి తారక రామారావు వాళ్ళ అబ్బాయి బాలకృష్ణ. మరి ఆయన అటు రాజకీయ రంగం, సినిమా రంగం, చలనచిత్ర రంగం రెండు కూడా ఏ విధంగా తీసుకొస్తున్నారో చూసాం. ఇప్పుడు మూడోసారి హ్యాట్రిక్ కొట్టారు ఎమ్మెల్యేగా హిందూపూర్లో ఎలా అభివృద్ధి చేస్తున్నారో చూస్తున్నాం. అంటే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడి వాళ్ళ విషయాన్ని వాళ్లే తక్కువ చేసుకోవడం తప్పించి ఆయనకి అంటే ఏనుగెళ్తుంటే కుక్కలు మరిగినట్లే ఉంటుంది. ఈ రోజున కూటమి ప్రభుత్వం గురించి కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, వీళ్ళందరి గురించి మాట్లాడుకోవాలంటే ముఖ్యంగా ఇక్కడ తండ్రి కొడుకుల విషయానికి వస్తే, అంటే పుత్రుడు పుట్టంగానే కాదు, అతను పెద్ద అయ్యి ఒక మంచి పనులు చేసినప్పుడు 10 మందిలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చినప్పుడు తండ్రికి పుత్రోత్సాహం అని చెప్పేసి మనం ఎన్నో నీతి పద్యాలు, నీతి వాక్యాలు, పెద్దలు చెప్పిన మాటలు వింటూ ఉంటాం. కానీ ఇక్కడ చూస్తే నిజంగా లోకేష్ గారు వారసత్వాన్ని నిలబెడుతున్నారా? ఈ రోజున చూస్తే ఆస్ట్రేలియా నుంచి ఒక గొప్ప ఇన్విటేషన్, అందులోనూ భారతదేశంలోనే ఇతను 2వ వ్యక్తిగా ఉన్నారు. ఫస్ట్ మోడీ గారంట. మొన్నే మనం చదువుకున్నాం. ఇవన్నీ కూడా వింటూ ఉంటే చాలా గొప్పగా, అంటే ఇంత పేరు ప్రఖ్యాతులు గాంచినప్పుడు ఏ తండ్రికైనా చాలా సంతోషంగా, మంచి నడవడికతో పెంచారు తల్లిదండ్రులు, మంచి గుణాలతో పెరిగాడు. మనం చూసామండి, స్కూల్ విషయానికే వచ్చాం, వ్యాన్లన్నిటికీ ఎల్లో కలర్ వేసింది. వెంటనే ఆదేశాలు జారీ చేశారు లోకేష్ గారు. రెడ్, మెరూన్, అలాగే ఇంకొక పింకో ఏదో 3 కలర్స్ యూజ్ చేయాలి తప్పించి ఎక్కడ పార్టీకి సంబంధించిన విషయాలు పిల్లల జీవితాల మీద రుద్దొద్దు. అంటే అసలు ఇంకేం కావాలి? గతంలో కూడా ఎన్నో రకాలుగా మరి బెల్ట్ల దగ్గర నుంచి కోడిగుడ్డు మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నాడు. కానీ ఇక్కడ స్కూల్ వ్యాన్లు కానివ్వండి, వాళ్ళ బుక్స్ విషయం కానివ్వండి, వాళ్ళకి ఎక్కడా కూడా రాజకీయాలకు సంబంధించి ఎటువంటి విషయాలు కూడా పిల్లల మనసుల మీద దిద్దొద్దు అనేది కరేకండేగా చెప్పేశారు లోకేష్ గారు. అంటే తండ్రికి తగ్గ తనయుడిగా, తాతకు తగ్గ మనవడుగా వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకెళ్లటం గాని, ప్రజల్లో వీళ్ళకున్న నమ్మకాన్ని నిలబెట్టడం, తెలుగుదేశం పార్టీ అంటే మహిళల్ని ఏ విధంగా గౌరవిస్తుంది, వాళ్ళని ఏ విధంగా ఆర్థిక ఇదిగా నిలబెడుతుంది, వాళ్ళని స్వాతంత్రంగా, అంటే ఇన్ని రకాలుగా తీర్చిదిద్దుతూ వీళ్ళు ముందుకు నడుస్తూ ఉంటే ఇంకొక వైపు అసలు ఇవన్నీ కూడా వాళ్ళకి పట్టవు. ఎంతసేపటికి లేని దాన్ని ఉన్నట్లుగా చూపించటమే వాళ్ళ పని. వాళ్లే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. అబద్ధానికి మరో రూపం జగన్మోహన్ రెడ్డి అని ప్రతి ఒక్కరికి తెలుసు. కాకపోతే రాజశేఖర్ రెడ్డి గారు, మనం ఆ పాత విజువల్స్ అన్ని కూడా ఇప్పుడు కట్ చేసి చూపిస్తా ఉంటే ఏంటి నాతోనే ఉంటాడు ఎప్పుడు అన్నట్లుగా చూపించటం, లేకపోతే జనార్దన్ రెడ్డిని చూపించి నా పెద్ద కొడుకుని చూసి చిన్న కొడుకు నేర్చుకోవాలి అన్నట్లుగా అప్పట్లో అదే చెప్పేవాడంట రాజశేఖర్ రెడ్డి. మరి అప్పట్లో ఎవరికి తెలియదు, వాళ్ళిద్దరు నిజంగా ఆయన కొడుకులే అనుకునే వాళ్ళని కూడా చాలా మంది చాలా సార్లు పెద్దగా అంటే ఓల్డ్ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్స్ చెప్తున్నప్పుడు మనం వింటూ ఉన్నాం. అయితే ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారి విషయానికి వస్తే మరి తండ్రికి దగ్గర తనయుడిగా ఉన్నాడా అంటే, అతను రాజకీయ జీవితం చూసి ప్రజలు జగన్మోహన్ రెడ్డికి 2019లో పట్టం కట్టారనేది వింటున్నాం. ఎందుకంటే దోచుకున్నా కూడా ప్రజలకు ఎంతో కొంచెం న్యాయం చేశాడు అనేది ప్రజల్లో ఒక భావన ఉంది. ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అది నిలబెట్టుకోలేకపోయాడు. ప్రతి ఒక్కరు అదే అన్నారు, రాజశేఖర రెడ్డి మొహం చూసి ఈయనకు ఓటేసాము, ఈయన మొహం చూసి మేము ఓటేయలేదు. రాజశేఖర రెడ్డి గతంలో ఆయన ఏ విధంగా మరణించారు, మరి ఆయన ఏ విధమైన రాజకీయం చేశారు మనం చాలా సందర్భాల్లో కూడా చెప్పుకుంటున్నాం. ఒకవేళ రాజకీయ పరంగా విభేదించుకున్నా నారా చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ ఆయన తీసుకొచ్చిన స్కీములు కానివ్వండి, ఏదైనా కార్యక్రమాలు కానివ్వండి మధ్యలో ఆపేయటం కానీ, వాటిని కొలాప్స్ చేయటం కానీ, లేకపోతే ఆ కట్టడాలు కూల్చేయటం లాంటి రాజశేఖర రెడ్డి గారు చేయలేదు. అది ఎప్పటికైనా మనం చెప్పుకోవచ్చు. కానీ అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వచ్చేటప్పటికి పూర్తి విరుద్ధం. మరి ఈ అక్రమ ఆస్తుల కేసులు మరి ఇవన్నీ కూడా రకరకాలుగా చూసుకుంటే మరి ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలో. మరి పేరుని నాని, ఆయన తనయుడు కిట్టు, మరి అదే విధంగా చూసుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మరి ఆయన తనయుడు ఇప్పుడు జైల్లో ఉన్నట్లున్నారు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డి.
ఎంపీగా ఉన్నారు. మరి తర్వాత చూస్తే భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన పని ఏంటంటే హిందువుల మీద బురద జల్లటమే ఆయన పని, పార్టీ మీద బురద జల్లటమే ఆయన పని. భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కొడుకు అభినయ్ రెడ్డి, వీళ్ళు కూడా తండ్రి కొడుకుగా వీళ్ళు దాంట్లో ఎలా ఉంటున్నారో చూస్తున్నాం. మరి తర్వాత చాలా కిరాతకంగా కొట్టాడు అబ్బాయి. మరి అదే విధంగా ఇతను తిరుమల తిరుపతి దేవస్థానం గురించి అసత్య ప్రచారం చేయటమే అతని పని. మరి ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళ పార్టీలో ఇంకా సజ్జల భార్గవరెడ్డి, మరి సజ్జల రామకృష్ణారెడ్డి, మరి ఇటు చూస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వాళ్ళ కొడుకు మోహిత్ రెడ్డి, ఇలా వీళ్ళు తండ్రి కొడుకులుగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి ఏం చేశారు? అదేవిధంగా చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బాబాయ్ అయినటువంటి ఒక వైవి సుబ్బారెడ్డి కొడుకు వైవి విక్రాంత్ రెడ్డి, కాకినాడ సెస్ పోర్ట్లకు సంబంధించి ఇష్యూ కావచ్చు, ఇవన్నీ కూడా. మరొక బాబాయ్ ఎవరైతే భాస్కర్ రెడ్డి, ఆయన కొడుకు అవినాష్ రెడ్డి. సో ఏంటి అంటే వీళ్ళకు ఉన్నటువంటి ఒక పిచ్చి ఏంటి అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఎవరు కూడా మంచి పని చేశారని చెప్పి చెప్పుకోవడానికి ఒక్క చిన్న మంచి పని కూడా లేదు. సో వీళ్ళు రేపొద్దున రాజకీయ భవిష్యత్తు వీళ్ళకి ఉంటుందా? ఎందుకంటే తండ్రిని చూసే కొడుకుకి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. గతంలో మీరు అన్నట్టు రాజశేఖర రెడ్డి గారు దోచుకున్నారు, దాంట్లో ఎంతో కొంత పెట్టారని చెప్పేసి దాని మీద ఉన్నటువంటి మాట పైన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోటేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? పూర్తిగా 2019-24 దాకా ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. అదేవిధంగా రాజకీయ వారసులను కూడా అదే విధంగా చేయడంతో రేపొద్దున వీళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉంటుందా లేదా అంటే ఏం చెప్తారు? మనం కథల్లో రక్త పిశాచి అని చెప్పి ఒక కథ చదువుకుంటూ ఉంటాం. అంటే రక్తాన్ని తాగేసిద్దంట, అది నరమాంసం తినిద్దంట అని. అలాగే వీళ్ళంతా కూడా ధన పిశాచులు, వీళ్ళకి డబ్బు అనేది జబ్బు ఉంది. అలాగే రాజకీయంగా వాళ్ళకంటూ ఒక హోదా ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, ఎవరు కూడా క్వశ్చన్ చేయకూడదు. ఇలాంటివన్నీ వాళ్ళ ఆలోచనలో పేరుకొని పోయి వాళ్ళ ఒక ఊహా చిత్రాన్ని తయారు చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అది చూసే కదా మరి అక్కడ కొండని గుండు చేసేసి ప్యాలెస్ కట్టేసుకున్నాడు వైజాగ్ లో. మరి ఇలాంటి ఆలోచనలుండి దోచుకోవటమే, దాచుకోవటమే, పంచుకోవటమే విధంగా ఉన్న వీళ్ళు నిజంగా రాజకీయ నాయకులను చెప్పుకోవటానికి అర్హత ఉందా? ప్రజాప్రతినిధులుగా ఉండటానికి వీళ్ళకి హక్కు ఉందా అంటే ఎక్కడా ఉండదు. ఆ పార్టీ నిలబడదు, నిలుపుకోలేరు. వాళ్ళు చేసేవన్నీ కూడా దోపిడీలు అయినప్పుడు ఏ విధంగా పార్టీ నిలబడుతుంది? వీళ్ళ పని దోచుకోవటం, దాచుకోవటం. ఈ రోజు చూస్తాం లక్షల కోట్ల రూపాయలు దోచేశారు మద్యం కుంభకోణంలో. మరి దాంట్లో వీళ్ళందరూ కూడా భాగస్వాములుగా ఉన్నారు. మరి కూలీ సినిమాలో, వెంకటేష్ సినిమాలో మరి చూస్తాం, అంటే జనక అంటే కొడక అని చెప్పేసి వాళ్ళిద్దరు డైలాగులు, పరచూరి బ్రదర్ అను మోహన్ బాబు. ఎలా అంటే అంతా కూడా వాళ్ళు దాంట్లో నెగిటివ్ రోల్. వీళ్ళంతా కూడా ఈ నెగిటివ్ క్యారెక్టర్స్ అందరూ ఎలా ఉంటారంటే, తండ్రి ఏ దారిలో వెళ్తే ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? కాదు, అది కూడా చేలోనే మేస్తుంది. అదే చందంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో అంతవరకు ఉన్నా పర్లేదు, ఓకే, వాళ్ళ ఆలోచనలు ఉన్న వాళ్ళ మనస్తత్వం ఓకే, తండ్రి దగ్గర తనయుడిగా ఉన్నాడేమో అనుకుంటే కాదు. చంపేటాలు, మద్యం కుంభకోణాలు, ఇసుక మాఫియా, భూ కబ్జాలు, ఆఖరికి అటవీ శాఖ భూములను కూడా వీళ్ళు కబ్జా చేయటం, దాని మీద ఏదన్నా ఇబ్బందులు వస్తే మరి వాళ్ళను కూడా ఎక్కడ వెనకాడకుండా చంపేస్తారు. ఏమాత్రం ఆలోచించరు, మనుషులను కూడా లేపేస్తారు, నరికేస్తామంటున్నారు రపరపమని. ఒకవైపు చూస్తే మైనింగ్, ఎక్కడ చూసుకున్నా వీళ్ళు చేసిన అవినీతి ఇంత ఘోరంగా ఎక్కడా కూడా ప్రపంచంలో ఏ దేశంలో గాని ఏ రాష్ట్రంలో గాని జరిగి ఉండదు. అంత ఘోరంగా చేసిన వీళ్ళు మరి తండ్రికి తగ్గ కొడుకులుగానే ఉన్నారు తప్పించి ఎక్కడా కూడా మేము మంచి వాళ్ళగా నిరూపించుకుందాం, మంచి పరిపాలన అందిద్దాం, ఇప్పుడు 10 మందిని చూసి మనం కూడా నేర్చుకుందాం అనేది మాత్రం వీళ్ళకి ఎక్కడా లేదు, ఇక ముందు రాదు. ఇట్లాంటి వాళ్ళు జైలు జీవితం, వీళ్ళ జీవితం అంతా జైల్లోనే గడపడం తప్పించి వేరే ఆప్షన్ అయితే మనకు కనిపించట్లేదు. సో చూద్దామండి, ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తును పూర్తిగా శూన్యం చేసుకొని కనీసం తండ్రులు కూడా కొడుకులకి ఇలా ఉండకూడదని చెప్పి చెప్పుకోవడం కావచ్చు, అదేవిధంగా తండ్రి బాటలోనే కొడుకులు నడవడం కావచ్చు, ఇంకో 2 ఆకులు ఎక్కువ జరగడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. సో పూర్తిగా ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి ఒక ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఇక శూన్యమనే చెప్పుకోవాలి. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.